రిజర్వేషన్ సంబంధించి హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఏదైతే ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రిలీజ్ చేసినటువంటి జీవో నంబర్ 9 ఏదైతే ఉందో ఆ 9పై పిటిషనర్లు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. 2 రోజులు దాదాపు నిన్న ఇవాళ 2 రోజుల పాటు అటు పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనలు, అట్లాగే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, అట్లాగే సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి లాంటి న్యాయవాదుల వాదనలు కూడా విన్నటువంటి హైకోర్టు అయితే జీవో నంబర్ 9 గవర్నమెంట్ ఇచ్చిందో ఆ 9పై స్టే విధిస్తూ తీర్పు చెప్పడం జరిగింది. జీవో నంబర్ 9 ఒకటే కాదు, అట్లాగే ఈరోజు రిలీజ్ అయినటువంటి రాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ ఏదైతే ఉందో స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ పైన కూడా హైకోర్టు తీర్పు అంటే స్టే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ పైన కూడా స్టే ఇవ్వడం జరిగింది. కౌంటర్ దాఖలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి 4 వారాల గడువు తర్వాత మళ్ళీ కౌంటర్ దాఖలు చేయడానికి పిటిషనర్లకు మరో 2 వారాలు. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు తీర్పుతో బ్రేక్ పడిందని చెప్పవచ్చు. మరి దీనిపై హైకోర్టు స్టే ఆర్డర్ ఏదైతే ఉందో స్టే ఆర్డర్ను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వం తన నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. అట్లాగే ప్రభుత్వం ఈ రిజర్వేషన్లకు సంబంధించి 42% రిజర్వేషన్లు ఏదైతే ఉందో ఈ రిజర్వేషన్లకు సంబంధించి ముందుకెళ్తుందా, న్యాయ పోరాటానికి సుప్రీంకోర్టు వరకు వెళ్తుందా, లేదంటే పాత రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో 50% రిజర్వేషన్లు ఆ పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకెళ్ళడానికి మళ్ళీ ఎన్నికల సంఘానికి సిఫారసు చేస్తుందా, ఎన్నికల సంఘం మళ్ళీ రీషెడ్యూల్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించబోతుందా అన్నది ఉత్కంఠగా మారిందని చెప్పవచ్చు. అయితే బీసీలకు సంబంధించి మొత్తానికి హైకోర్టులో దాదాపు రాష్ట్ర ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఈ ఉత్కంఠకు తెరపడినట్లయింది హైకోర్టు స్టే ఇవ్వడంతో. ఎందుకంటే ఒక జీవో ఆధారంగా మీరు రిజర్వేషన్ ఎట్లా పెంచుతారనే పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన ప్రభుత్వం ఏదైతే జీవో నంబర్ 9 ఉందో దాని మీద స్టే విధించడం జరిగింది. అయితే ఈ స్టే పైన ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ స్టే ఆర్డర్ ఏదైతే హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ ఏదైతే ఉందో ఆ స్టే ఆర్డర్ను అధ్యయనం చేసిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. మనకు ముందు నుంచి మనం అనుకున్నట్లుగానే హైకోర్టు తీర్పు కనుక సానుకూలంగా రాకపోతే ఆ తీర్పుపై సుప్రీంకోర్టు వరకు వెళ్ళే ఆలోచనలో ప్రభుత్వం ఉంటుందని మనం ముందు నుంచి అనుకుంటూ వస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రారంభంలో కూడా వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ ఆల్రెడీ ఉండగానే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి బీసీ రిజర్వేషన్ వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలైతే రాష్ట్ర ప్రభుత్వం అభిషేక్ సింఘ్వి, సిద్ధార్థ్ దబే లాంటి న్యాయవాదులను అక్కడ పెట్టి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించింది. కాబట్టి ఇప్పుడు హైకోర్టులో సానుకూల తీర్పు రాలేదు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సుప్రీంకోర్టులో కూడా ఒకవేళ ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సానుకూల తీర్పు రాకపోతే అప్పుడు ఖచ్చితంగా మేము బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి 42% రిజర్వేషన్ ఇవ్వడానికి చేయాల్సిన అన్ని పనులు అన్ని పోరాటాలు చేస్తాం. ఇటు హైకోర్టులో పోరాడడం, అట్లాగే సుప్రీంకోర్టులో పోరాడడం. కానీ అటు న్యాయపరమైన ఇష్యూస్ వచ్చాయి, అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించట్లేదు. పార్లమెంట్లో చట్టం సవరణ చేసి రాజ్యాంగం 6th షెడ్యూల్లో ఈ అంశాన్ని పెట్టాలి, ఈ రాష్ట్రాన్ని పెట్టాలనే అంశం మీద కూడా కేంద్ర ప్రభుత్వం సరిగా స్పందించట్లేదని అటు కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్రంలోని బీజేపీని, అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీరును కూడా ఖండిస్తూ పాత రిజర్వేషన్ల ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల సంఘానికి సిఫారసు చేసే అవకాశం ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మొత్తానికి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వేషన్లు 42% పే చేసుకొని వచ్చిన ఈ రిజర్వేషన్లన్నీ మారే అవకాశం ఉంటుంది. పాత రిజర్వేషన్ ప్రకారం కనుక ఎన్నికలు నిర్వహిస్తే ఇప్పుడున్న రిజర్వేషన్లు మొత్తం మారుతాయి. ఇప్పుడున్న బీసీ స్థానాలు ఎక్కువ మొత్తంలో తగ్గి జనరల్ స్థానాలు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం బీసీలకు 20%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% ఈ రిజర్వేషన్లు కొనసాగాయి. ఈసారి కూడా అట్లాగే రిజర్వేషన్లు పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు కనుక నిర్వహిస్తే ఆ రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. మొత్తంగా హైకోర్టులో 2 రోజులుగా ఉన్న ఉత్కంఠకు తెరపడింది హైకోర్టు తీర్పుతో. హైకోర్టు స్టే విధించడాన్ని చాలా మట్టుకు బీసీ నాయకులు కావచ్చు, బీసీ సంఘాల నేతలు కావచ్చు హైకోర్టు తీర్పు పట్ల కొంత ముఖాభావంగా ఉన్నారు. వాళ్ళు న్యాయ పోరాటం చేసి ఖచ్చితంగా ఈ బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించుకునే దిశగా కొట్లాడతామని చెప్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం ఏం చేయబోతుంది, ప్రభుత్వం నిర్ణయం ఎట్లా ఉండబోతుంది అనేది కాసేపట్లో ఒక గంటన్నర తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రులు సమావేశమైన తర్వాత ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే హైకోర్టు తీర్పు నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి
మంత్రులందరితో ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు డిప్యూటీ సీఎం మిగతా సహచర మంత్రులందరితోని చర్చలు జరిపారు. అట్లాగే న్యాయవాదులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. ఎట్లాంటి న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోబోతున్నాం, ఎట్లాంటి బలమైన వాదనలు వినిపించాలనే అంశం మీద. కాబట్టి ఇప్పుడు కూడా హైకోర్టు తీర్పు సానుకూలంగా రాలేదు కాబట్టి ఈ అంశంపై కూడా మంత్రులందరితోని మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దాదాపు ప్రభుత్వం న్యాయ పోరాటం వైపే ముందుకెళ్తుందని ఆశాభావం వ్యక్తమవుతా ఉన్నది. సుప్రీంకోర్టులో కూడా జీవో నంబర్ 9 మీద సుప్రీంకోర్టులో ఈ సుప్రీంకోర్టు ఎట్లాంటి బలమైన వాదనలు వినిపిస్తుంది ప్రభుత్వం, అక్కడ కూడా స్టే వస్తుందా లేదంటే సానుకూల తీర్పు వస్తుందా ప్రతికూల తీర్పు వస్తుందా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఒక జీవో ఆధారంగా 67% రిజర్వేషన్లు కల్పించడం అనేది చాలా న్యాయపరమైన అడ్డంకులు ఎదురొస్తాయి అనేది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి అంశం. ఎందుకంటే మహారాష్ట్రలో కూడా 2020లో ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా ఎలక్షన్ను రద్దు చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ దీని మీద ఒక నిర్ణయం తీసుకొని పాత రిజర్వేషన్ల ప్రకారమే ఏదైతే 50% గతంలో ఉన్న రిజర్వేషన్లు ఆ రిజర్వేషన్ల ప్రకారమే ముందుకెళ్ళే ఆలోచన ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది. ఓవరాల్గా ఏం జరుగుతుంది, ఏం జరగబోతూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతా ఉన్నది అనేది వేచి చూడాలి. ఆ కన్ఫర్మేషన్ కోసం వేచి చూడాలని చెప్పవచ్చు. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలకైతే తాత్కాలికంగా బ్రేక్ పడిందని చెప్పవచ్చు.